నీ పేరు? నా పేరు పోలిరెడ్డి. ఎవరిది? జోడుగల్లపాలు, విశాఖపట్నం. విశాఖపట్నం. జోడుగల్లపాలు, విశాలాక్షి నగర్. విశాలాక్షి నగర్ కొండ ఇది. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక విశాఖపట్నాన్ని ఎలా డెవలప్ చేశారు? అది అంత మనకి ఇది గురించి ఈ కొండ మాత్రం తెలుసండి మనకి. ఈ కొండ భయంకరంగా ఉండేది అంతా. ఇప్పుడు ఏంటంటే రాత్రులైనా భయం లేదు. ఇప్పుడు లైట్లు, ముసలి నడిచి వెళ్ళిపోవడానికి ప్లాట్ఫారాలు, ఏ రాత్రి అయినా వెళ్ళిపోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒకప్పుడు భయం, తిరగలేకపోయారు ఇలాగా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు బాగుందమ్మా, చాలా బాగుంది. ఇప్పుడు ఎవరు డెవలప్ చేశారు? ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత ఇదంతా అయ్యిందండి. తర్వాత ఈ లైట్లు ఓకే, ఈ లైట్లు, రోడ్లు, ఈ లైట్లు ఈరోజు డెవలప్, ఇంత డెవలప్మెంట్ ఇప్పుడు చూడలేదండి. ఈరోజు డెవలప్, ఆ గట్లు ఇంకా ఇంకా ఇది కొట్టుకెళ్ళిపోకుండా కింద పక్కన కూడా గట్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పేదవాడికి ఎలా ఉందంటారు? పేదవాడికి ఏంటంటే బాబాయ్, పేదవాడికి కొడిపిండి అన్నం తిందంటే. ఎందుకంటే రేషన్ కూడా బాగుంది. మాలాంటి వాళ్ళమే తినేస్తాం. రేషన్ బాగుంది. మరి పెన్షన్ కూడా మరి టైంకి అందిపోతుంది. ముసలిళ్ళకి పెన్షన్ కూడా టైంకి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల అసలు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు అన్నారు ప్రతిపక్షాలు. అది బాబు మాట అన్నామంటే సొబ్బగా ఉండాలి. నాకు అంత ఎన్నో కావాలి, అవన్నీ గవర్నమెంట్ ఇచ్చేది కదా. నాకు ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ ఇచ్చేస్తుందా? అంతే కదా. ఇప్పుడు నాకు 10,000 పెన్షన్ కావాలని ఇచ్చేస్తారా? అది పద్ధతి కాదు. న్యాయంగా మాట్లాడాలి. ఉన్నదని చెప్పాలి, లేదని చెప్పాలి. తప్ప లేదు ఉన్నదని చెప్పకూడదు కదా. ఈ గవర్నమెంట్ మీరు హ్యాపీగా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నానండి, సంతోషంగా ఉన్నది. నెక్స్ట్ 24 ఎలక్షన్లు ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు? అది మనకి ఏం చెప్పగలం. ఏమనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుండు అనుకుంటున్నారు? ముసలి మొడగోళ్ళు అందరూ కావడం మాత్రము ఈ రోడ్డు చూసి ప్రతి ఒక్క ఏరియా వాళ్ళు అందరూ ఈయన వస్తే బాగుండు అనుకుంటున్నారు. ఎవరు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓటేస్తావు అయితే ఆయన అనుకుంటారు ముసలి వాళ్ళు అందరూ. ఎందుకంటే ఈ రేషన్ తిని ఈ లైట్ రోడ్లో నడిచి వెళ్ళిపోతున్నావా? చీకటి కదమ్మా, చీకటిలో నడిచి వెళ్ళిపోకండి. ఇప్పుడు వెలుగులో నడిచి వెళ్తున్నాం. ఇప్పుడు వెలుగు ఏ రాత్రి మీద వెళ్ళిపోయినా భయం లేదు, అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. లేకపోతే ఈ టైంకి వెళ్ళి చేరిపోవాలా. ఇప్పుడు భయం లేదు, నెమ్మదిగా వెళ్ళిపోతా. భయం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక వైజాగ్ని డెవలప్ చేయలేదు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా. అదంతా బాబు ఏదైనా ఒకరి గురించి ఒకరు లేదని అనుకోవచ్చు, అంతే తప్ప ఉన్నది లేదని చెప్పలేం కదా. ఉన్నదా లేదని కళ్ళుతో చూశాక ఉన్నదని చెప్పాలి. లేదా ఎలా చెప్పగలను? ఇలాగ ఇప్పుడు కూర్చోగలిగాం ఇక్కడ ఇలాగా ఈ ఏరియాలో. చూడాలి అంటే ఆర్కే బీచ్కి వెళ్ళారు, ఎప్పుడో వెళ్తే అక్కడ కూర్చోరు అంతే. ఆర్కే ఇది పక్క పల్లెటూరు ఏరియా, ఇదంతా పల్లెటూరు ఏరియా. జోడుగల్లపాలెం, ఆ పక్కన గుట్లవానిపాలెం. ఇది ఇప్పుడు ఏమీ లేదు, చీకటి పడిపోయి ఇంటికి వెళ్ళిపోతాను హాయిగా. రోడ్లు డెవలప్, చెట్లు నీడ అన్నీ అన్నీ బాగున్నాయి. మాలాంటి వాళ్ళకి చాలా బాగుంది ఇది. చాలా సంతోషకరమైనది. మాకు ఏంటంటే రేషన్ బాగుంది. ఏదో వచ్చిన రేషన్ మాకు సరిపోతుంది. తిన్నాను పెంచుతున్నాను. సాగన్నారు ఇచ్చేస్తున్నారు. సాగన్నారు 3,000 ఇస్తాను. 3,000 ఇస్తున్నారు. స్వామి పెన్షన్ ఎన్నాళ్ళ నుంచి వస్తుంది? 3 ఏళ్ళు బట్టి వస్తుందండి. ఇక్కడ మీ చంద్రబాబు గవర్నమెంట్లో నీకు పెన్షన్ వచ్చేదా? రాలేదండి. ఎందుకని? ఏమో మరి, ఏమో తెలియదు మరి, కానీ రాలేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ పనితీరు బాగుందంటావా? బాగుంది. మా సూప్లిమెంట్ బాగానే ఉన్నదండి, బాగుంది. వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది? వాలంటీర్లు కూడా ఏదో పాపం కొంచెం చదువుకునే వాళ్ళకి అందరికి పనులు ఇచ్చారు. వాళ్ళు బాగానే బతుకుతున్నారు వాలంటీర్లు. వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు, వాళ్ళు తగిన జీతాలు ఇస్తున్నారు. ఊర్లో ఉద్యోగాలు కదా. వాలంటీర్లు కూడా పర్వాలేదమ్మా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో స్కూల్స్ ఎలా ఉన్నాయి? స్కూల్స్ కూడా బాగున్నాయి. స్కూల్స్ ఫుడ్ పిల్లలు అభివృద్ధి అంత బాగానే ఉన్నది. స్కూల్ అంతా. హాస్పిటల్ పనితీరు ఎలా ఉంది? హాస్పిటల్ కూడా హాస్పిటల్ కూడా డాక్టర్ బాగా యాక్షన్ తీసుకుంటున్నారమ్మా. ఎక్కడక్కడ రూపాయి తీసుకోవడం గట్రా ఏమి లేదు. ఎక్కడికి వెళ్ళి అక్కడ రూపాయి ఇచ్చే పని లేదు, బాగానే చూస్తున్నారమ్మా. అంటే ఈ ప్రభుత్వం లంచాల్లో పని లేదు.
ఇంత ముందంతే ఎలాగ ఉండే కానీ ఇప్పుడు అలా అంతాలు గింతాలు ఏమీ లేదు ఇప్పుడు లేదు. ఏ ముసిరాడు ఇమీడియట్లీ తీసుకో మనం నాకు బాగలేకపోతే ఇలా గీతంకి వెళ్ళాము ఇమీడియట్లీగా తీసుకున్నారు, తీసుకెళ్ళి పంపించారమ్మా. అలాంటిది ఏమీ లేదు. గేట్గా ఉన్నది లేదని చెప్పలేం కదా, మనం జరిగినట్టు చెప్పాలి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు మీరు? రావాలనుకుంటానండి, ఎందుకంటే డెవలప్ నేను చూడలేకపోయాను నేను. ఇదంతా ఎవరికి సాధ్యమైంది డెవలప్మెంట్? ఇంత డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గురించి ఇంత డెవలప్మెంట్, మన రెడ్డి గురించి డెవలప్మెంట్ 100% జగన్మోహన్ రెడ్డి గురించి వచ్చాక ఇరుగుప్పు వచ్చింది. మనం కూర్చోవడం ఇక్కడ చీకటి పడిపోతే వెళ్ళిపోవాలి ఎవరింటికి కాదు, అలాగ ఉండేది ఏరియా. ఇప్పుడు ఆ తెల్లవారిని కూర్చున్న భయం లేకుండా అంత ఎలుగు ఈ ప్లాట్ పేదోడు పడుకున్న పర్లేదు ఇక్కడ. అది అది ఈ ఏరియా గురించి. దోసుకోవడం తేటే దోసుకోవడానికి ఏంటి అయ్యాయి చెప్పలేరండి అలాగనే. ఇప్పుడు చెప్పడానికి ఏమన్నది దోచేయడానికి ఏమి లేదు, కనబడితే అంత పని కనిపిస్తుంది కదమ్మా. పని కనిపిస్తుంది, పని కనిపిస్తుంది. నాకు మాకు మంచిదేనండి దేవుడు ఇది మాత్రం మరి ఈ ఏరియా మాత్రం నేను నా కళ్ళతో చూసిన పని ఇదంతా చాలా బాగుంది, చాలా బాగుంది. అందుకని